ఈ ఒక్క సాయంకాలపు అలవాటు మీ డే ఎంత బిజీగా సాగినా, మీరెంతగా అలసిపోయినా వెంటనే నార్మల్‌గా చేస్తుంది. దానినే టైమ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా సమయం అంటారు. అంటే ఏమీ లేదండి. మీరు పడుకునే ముందు కానీ, భోజనం తర్వాత కానీ, భార్యాభర్తలు ఇద్దరైనా చేయొచ్చు, లేదంటే కుటుంబ సభ్యులందరూ కలిసైనా సరే. కొద్ది నిమిషాలు ఆ రోజంతట్లో జరిగిన ఒక మంచి మాటను గురించి ఒకరితో ఒకరు పంచుకోవడం అన్నమాట. అసలు మాకు ఏ మంచి ఇవాళ జరగలేదు అని అనుకుంటున్నారా? అయితే కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. మీరు జాబ్ చేసే వాళ్ళే అయితే, మీరు ఇంటికి వచ్చేసరికల్లా ఇల్లు ప్రశాంతంగా ఉందా? లేదు. మీరు ఇంటికి వచ్చేసరికల్లా మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఉందా? ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారు, జాబ్ చేయరు. మీతో పాటు మిగతా కొద్ది మంది మీ ఇంట్లో జీవిస్తున్నారా? అది కూడా కాదు. మీరందరూ కలిసి భోజనం చేస్తారా? అది కూడా లేదు. మీ పక్కన కూర్చొని మీరు చెప్పే మాటలు వినడానికి ఎవరైనా ఉన్నారా? అది కూడా కాదంటారా? కనీసం మీ శరీరంలో జీవం బ్రతికే ఉందా? అది సరిపోతుంది కదా! మంచి పని అని చెప్పి దేవునికి థాంక్స్ చెప్పడానికి. మనం ఎంతసేపు చెడు గురించి ఆలోచిస్తూ ఉంటే, చెడే మన చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి మంచి జరిగింది అని ఆలోచించి చూడండి. ఖచ్చితంగా మీరు పడుకునే ముందు ప్రశాంతంగా పడుకుంటారు.